Hello everyone, welcome back to my channel Sadhna Movies Reaction. So guys, today I'm going to react on 6th part of Guntur Kara movie. But if you came here for the first time, hi, I'm Sadhna. I do reaction here on movie scenes. If you're interested in watching this kind of video, please do consider subscribing. Also follow me on Instagram, link will be in description box. But for now, let's start. ఎందుకు వచ్చావురా ఇక్కడికి? నాతో ఇంకా పనేంటి? నాతో పని అయిపోయింది కదా, మందిని నా మీదకి ఎందుకు పంపుతున్నావా అని. మందిని పంపానా? ఏం మాట్లాడుతున్నాడు నారాయణ? నారాయణ గారు సార్, నారాయణ గారు సారీ సార్, పని అవ్వలేదు. ఏంది బాబాయ్, నువ్వు పంపావా? వాడి దగ్గరికి బాబ్జీని పంపని ఎవరు చెప్పారా నీకు? నువ్వే కదా మరి చెప్పాడు మాట్లాడకూడదని. అంటే ఇలాంటి వాడు మాట్లాడకూడదంటే సైపోలమే, వేరే దారి లేదు. రే బాబ్జీ, బ్రదర్ పోనీ రావణ్ గారు మాట్లాడితే సౌండ్ ఎట్లా ఉంటుందో చూపిద్దాం. ఇదిగో బ్రదర్. రే ఇట్రా. ఎవడికి ఫోన్ చేస్తున్నావు? రే మూసుకోండి రా. ఇక్కడికి వచ్చే ముందే కార్లో అరికెట్టాం, ఫోన్ లో డిగరెట్టాం, సౌండ్ వస్తుంది, కార్లు ఎగురుతాయి, దుమ్ము బోనస్. అయితే నువ్వు ఆ మధుగా కలిసి నాది నా కూతురు రాజకీయ జీవితం తొక్కేస్తారా? ఆ జేబులు కొట్టేవాడితో నేను ఎందుకు కలుస్తాను? ఆడే నా దగ్గరకు వస్తే 4 పీకాను, పోతా నా పర్సు కూడా కొట్టేశాడు. 5 ఏళ్ళు బొక్క నువ్వే బాకీ. ఇదిగో వెంకట స్వామి, ఈసారి వచ్చానంటే కార్లకి రేగటం లే, బిల్డింగ్ తో పాటు నువ్వే ఎగురుతావు. తీసుకెళ్ళు బ్రదర్. వాటికి పోస్తావేంటి? ఎండిపోయిన వాటికి పోయి. ఆయన ఇంట్లో లేరు. అమ్మాయ్యా? అమ్మగారు లోపలికి వచ్చి కూర్చోండి. ఇదమ్మాయ్యా? చెల్లెలు. టీ అండి పడి చచ్చిపోతారు అక్కడ. తాగుతారేమో కనుక్కోబాలు. మదరా? ఫాదర్ గొత్తుపోయింది. ఈరా మనం థ్యాంక్స్ అని చెప్పాలేంట్రా? బతికొచ్చిన ఆనందం కూడా కనపడలేదు. నీకేం కాలేదని తెలిసి గుడికి వెళ్ళావని చీర కట్టుకున్నా. ఏమన్నా అంటే ప్యాంట్ వేసుకొచ్చేదానివా ఏంది? మా మనసు ఎప్పుడు అర్థం చేసుకుంటారు సార్? మీరు మా మనసు క్రికెట్ కబడ్డీ ఆడేసుకోండి, మేము మాత్రం అర్థం చేసుకోవాలి. నాకు ఈ టార్చర్ ఏంటి బాలు? నువ్వు ఐడియా బేబీ. మధ్యలో ఆడేందుకు యాదవా? నేనేం చేశాను సార్? నువ్వేం చేయలేదురా, నాగుపోరా నువ్వు. నన్ను దాని పక్కన ఎప్పుడు కూర్చొని ఇచ్చావురా నువ్వు? బేబీ బేబీ అని లాగేయటమే యాదవా. పక్కన కూర్చుంటే చాలా ఒళ్ళు కూర్చోవాలా? ఈ చేతులతో స్కూల్కి తీసుకెళ్ళాను. ఏమైంది బాలు? అమ్ము సారీ చెప్తుంది, రాము థ్యాంక్స్ చెప్పినాడు. ఎంతకీ అమ్మాయి తెలుపా ఎరుపా? ఆకుపచ్చరా నీకెందుకు? ఎందుకు వెళ్ళే వాడి దగ్గరికి? డెల్టన్ బాబు చంపేస్తాడేమోనని రావణాకి చెప్పమంది. ఇదే లేకపోతే ఇదే సే వాడితో సైన్ చేయించమంటే నా మీద సైన్ చేస్తున్నావా? ఎందుకు నీకు వాడంటే అంత ఇది? అమ్మే వాడిని వద్దనుకుని వదిలేసింది. ఆవిడ సరిగ్గా చూసుండదు. అవును, వాడి ఇంట్లో కూడా రాలేదంట. నేనే బయటికి వెళ్ళాను. గొడవకు వచ్చినట్టు వచ్చాడంట కదా, అమ్మ చెప్పింది నాకు. ఆడ అలాగే ప్రేమిస్తాడు. నీకు నా పరిస్థితి తెలియట్లేదు. ఇలాగే చేస్తుంటే ఊరేసి చచ్చిపోతా చెప్తున్నాను. బాలు, ఏమిటి అది? బెదిరిస్తున్నావా? చచ్చిపోతానని? చచ్చిపో. అది నీకోసం. స్టూల్ తనలేకపోతే 4 ఉన్నాగా ఎవరో ఒకళ్ళని తన్నేస్తాం. పిచ్చి మొహ, మనకు అన్నం పెట్టేది శ్రీ 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 వెంకట స్వామి గారే. కానీ నాకు నచ్చింది శ్రీ వెంకటరమణ గారు. మరి మాట్లాడితే హైదరాబాద్ వెళ్ళి వచ్చేస్తున్నాడు. ఏముందో మరి అక్కడ రోజు వాళ్ళ కల్లోకి వచ్చేస్తుంది అనుకుంటా. అబ్బా కొడుకులు కింద మీద పడి దొల్లేస్తున్నారు. ఏవే అప్పుడు తీసురా. మొన్నటికి మొన్న కేసెట్ సంతకం పెట్టించారు. అది చాలక నిన్న ఏకంగా రౌడీలే పంపించేశారు. అలాంటి ఆవిడ ఎందుకు వదిలేస్తే కనుక్కోమని చెప్తాడు మీ నాన్న. నీకు వెళ్ళి ఆవిడే కనుక్కో. మరి మీ కళ్ళ ముందు ఉన్నారు కనిపించారా? ఊరు నుంచి వచ్చిన దగ్గర నుంచి ఒకటే నాసా. నువ్వు తలపేసావు కాబట్టి మా అమ్మ వెళ్ళిపోయింది. తప్పంతా నీది అని నేను ఎక్కడ మనసులో పెట్టేసుకుంటానని నీకు ఒకటే భయం. ఎవడు చెప్పాడు నీకు? కలవని వచ్చిందా? ఊరు వెళ్ళటం అంటే వెళ్ళి రావటం, అక్కడే ఉండిపోవటం కాదు. ఇన్నాళ్ళు మందు చెడ్డాలు అనుకున్నా, అమ్మ కూడా చెడ్డాలు వాటే. ఇప్పుడే అనిపిస్తుంది ఇంకా ఆవిడ ఊసు కూడా ఎత్తకండి ఇంట్లో. రే అన్నీ వింటారా? విన్నీ, ఆవిడ ఎందుకు వెళ్ళిపోయిందో మేము విన్నాం. ఆవిడ మాకు అక్కర్లేదని కూడా నిన్నాలుగా. ఎన్ని మేమందరం ఈ వెంకటరమణ వెనకాలే ఉన్నాం.
వసుంధరావు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. సత్యానికి వెళ్తుండగా ఆ కాన్వాయ్ని లారీ ఢీకొట్టడంతో ఆమె తీవ్రంగా గాయాలయ్యాయి. హుటాహుటిన దగ్గరలోని యాక్స్ హాస్పిటల్ కు తరలించారు. తలకు చేతులకు గాయాలైనట్లుగా వైద్యులు నిర్ధారించారు. కాసేపట్లో మీడియా ముందుకు మంత్రి వైరా వసుంధరావు యాక్స్ హాస్పిటల్ లోని ఫస్ట్ ఫ్లోర్ కాన్ఫరెన్స్ హాల్ లో మీడియా సమావేశం. తన హెల్త్ అప్డేట్స్ తో పాటు ప్రమాద కారణాలపై వివరణ. మంత్రి వైరా వసుంధరావు ఇప్పుడైతే రూమ్ నుంచి నడిచి వచ్చాను. ఇట్ టుక్ సమ్ టైమ్ బట్ ఐ కేమ్ ఆన్ మై ఓన్. చెయ్యి ఫ్రాక్చర్ మ్యామ్? జస్ట్ షోల్డర్ ఇంజరీ. కాటా మధు గారు మీరు మీ పెద్ద కొడుకును వదిలేస్తారని విమర్శించేశారు. మరి మీరు దానికి ఆవిడ హెల్త్ అప్డేట్స్ గురించి ప్రెస్ మీట్. దయచేసి మీరు డైవర్ట్ అవ్వద్దు. నెక్స్ట్. కాటా మధు ప్రెస్ మీట్ తర్వాత ఈ యాక్సిడెంట్ జరిగింది అంటే ఇది హత్యా ప్రయత్నమా? మ్యామ్, మీరు హరిదాస్ మధు లాంటి శత్రువులతో ఫైట్ చేస్తారా, వదిలేస్తారా? నాకు ఇష్టమున్న వాటిని వదిలేసానేమో కానీ భయపెట్టే వాటిని వదలను. కాశీలో మనకిష్టమైన వసలు గంగలో వదిలేసినట్టు నేను కూడా నాకు ఇష్టమైనవి కొన్ని వదిలేసాను. ఎలాగైనా రమణని తీసుచేయాలి నాన్న. నువ్వేదో ఒకటి చేయాలి. వదిలేయమ్మా. నేను ఊరికే పట్టుపట్టట్లేదు నాన్న. నేను వదిలేయమన్నది నీ పంతం కాదు, నీ కొడుకుని. వదిలే. కష్టంగా ఉందా? 10 ఏళ్ళు పెంచావు కదా, మరి కూతురు వదిలేయమని నాకెంత కష్టంగా ఉండాలి? 25 ఏళ్ళు పెంచాను కదా. 10 ఏళ్ళు పెంచిన నీది ప్రేమ, 25 ఏళ్ళు పెంచిన నాది స్వార్థమా? నాది స్వార్థం అయితే నీది తక్కువ స్వార్థం, నీది ప్రేమ అయితే నాది ఎక్కువ ప్రేమ. అయినా ఆగను వెళ్ళిపోతానంటే నేను ఆపను. కానీ ఈసారి గోడౌన్ అంటుకుంటే నీ మొగుడు పోతాడు. మొన్నట్లా కన్ను కాదు, నీ కొడుకే పోతాడు. నాన్నే గుంటూరు గోడౌన్ దగ్గర వెలిగిన అగ్గిపుల్ల, బదులైన పెట్రోల్ సీసాలు, దానికి ఖర్చైన 5 లక్షలు, అవి దాచుకున్న మార్క్స్ గాడి జేబు, చచ్చిపోయిన లెనిన్ గాడి రక్తం, మొత్తం కర్త కర్మ క్రియ మీ నాన్నే. అమ్మలు అన్నిట్లోనూ కరగవలేరేమో కానీ బాధ్యతల విషయంలో మాత్రం తప్పు చేయరు. మేడం 1 minute. కాటా మధు గారు మీరు మీ పెద్ద అబ్బాయిని అనాథగా వదిలేశారని అంటున్నారు, దానికి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? అమ్మని కదా, అమ్మని ఎప్పుడు తన బిడ్డలకి ఏం చేశావని అడగండి. చెప్పినా మీకు తెలియదు, తెలిసిన అర్థం కాదు. హరిదాసే యాక్సిడెంట్ చేయించాడని మాకు తెలుసు, మీడియాకు తెలుసు, ఒక్క నీకు తప్ప. కానీ మాట్లాడే ధైర్యం ఎవరికి లేదు. ఆ డ్రైవర్ ఏమో నిద్ర సరిగ్గా లేక బ్రేక్ కొట్టలేదంటాడు, 6 నెలల్లో బయటకు వస్తాడు. అది హరిదాస్ అంటే. మీరేమో అలాంటి వాడిని వదిలి అలాంటి ముసలోడి దగ్గరకు వచ్చి తొడలు కొట్టి మీసాలు తిప్పుతారు. దమ్ముంటే ఆడికి చెప్పు, నేను వసుంధర కొడుకుని, నాతో పెట్టుకో, నన్ను గుంటూరు కారం అంటారని. అడ్రస్ తెలియదని వంకలు చెప్పు. యాక్సిడెంట్ అయ్యాక వచ్చి అందరూ చూస్తారు, నువ్వు వాడి దగ్గరికి వెళ్ళి చూసిరా. అప్పుడు మీసం తిప్పించు, అమ్మా నేనే నీ కొడుకునని. నీ వల్ల కాకపోతే ఏడ్చూరుకో. ఎందుకు సార్ ప్రతిసారి వాడిని అలా కెలికి దాన్ని ఒక ఇష్యూ చేసి మీ పీకల దగ్గర తెచ్చుకుంటారు? అంటే పాలిటిక్స్ లో ఎంత తెలివిగా ఉంటారు సార్, అదే ఆ ఫ్యామిలీ మ్యాటర్స్ కి వచ్చేసరికి ఎందుకు సార్ అంత ఎమోషనల్ అయ్యి? నీకు ఒక కథ చెప్తా, కొంచెం ఓపికగా విన అవసరం. ఒకడు కేవలం కులం రాజకీయం చేసి ఒక కోట కట్టాడు, వరుసగా 3 సార్లు నెగ్గాడు. వాడి కూతురు ఇంకో కులపోడిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. నీ కూతుర్నే నీ కులపోడికి ఇచ్చి పెళ్లి చేయలేదు, ఇంకా నీ కులం వాళ్ళకి ఏం చేస్తావు అన్నారు. ఓడిపోయాడు. మళ్ళీ నెగ్గాలంటే కూతురు వెనక్కి రావాలి. సరే తీసుకొచ్చాడు, చాలా గొడవైందనుకో. విజయవాడ తీసుకెళ్తే బతికే ఛాన్స్ ఉంది మాయా. విజయవాడ వెళ్ళాక హాస్పిటల్ ముందు ట్రాఫిక్ లో ఇరికిపోతే ఏం చేస్తావు? చచ్చిపోని. వాడి కూతుర్ని మేనల్లుడికి ఇచ్చేశాడు, ఎలక్షన్ లో నిల్చోబెట్టాడు. సేమ్ క్యాస్ట్ ని చేసుకుందని గెలిపించేశారు, మినిస్టర్ కూడా అయింది. ఇప్పుడు తన కులంలో పుట్టిన మనవడిని ఎంపీ చేసి పార్లమెంట్ లో కూర్చోబెట్టాలనుకుంటున్నాడు. కరెక్ట్ గా ఈ టైంకి కూతురి ఫోన్ లో ఇదిగో 25 ఏళ్లగా ఉన్న కరువులు జారిపోవట్లా. ఇందులో ఎమోషన్ ఎక్కడుంది? మొత్తం రాజకీయమే కదా ఉంది.
ఎప్పుడు చూడలేదే. ఎప్పుడు రాలేదులే. ఎందుకు వచ్చినట్టు? బజ్జీ తిందామని. మీ ఊర్లో దొరకదా ఏంది? ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క స్పెషాలిటీ. ఇక్కడేంది? హరిదాస్ ఆడు నాలాగా బజ్జీలు వేస్తుంటాడా? మా అమ్మని చంపేస్తాడంట. మీ అమ్మ ఎవరు? వైరా వసుంధర. మా తాత చెప్పాడు ఆడు మా అమ్మని చంపేస్తే ఇంట్లో కూర్చొని ఏడవాలని. నువ్వే చెప్పావే, నీ ఏడిస్తే ఎంత అసహ్యంగా ఉంటుంది, నీ గుండు మీద బొచ్చెడితే ఎంత అసహ్యంగా ఉంటుందో అంత అసహ్యంగా ఉంటుంది. అందుకే అని చంపేద్దామని వచ్చా. కత్తి తెచ్చావా? ఎక్కడ దాచిపెట్టా? 6 అడుగుల కొంగలం. దాచడం కుదరదు. అన్నా నేను వేసేస్తానని ఎవడు వచ్చాడన్నా. 40 ఏళ్ల నుంచి ఎన్నే ఉంటున్నా. దాసుని చూపిస్తుందా? తువాటుపురం కాలనీ పోయాక వాళ్ళంతా ఇటు దగ్గరకు వచ్చి చేరారంటారు అందరూ. కత్తులు బాంబులు ఒకటేంది, వాళ్ళు బతకడానికి ఎవరిని చంపడానికి కావాల్సిన అన్ని అమ్ముతారు ఇక్కడ. పిల్లలైతేనే కదా వెనక ముందు చూసుకోకుండా వేసేసేది. అందుకే హరిదాస్ గడు వాళ్ళనే వాడతాడు. ఈడేనా దాస్ గడంటే? తలకాయ పెద్దదే, తెంపుకుపోతా. ఏంది బాబా ఇది? లేడీసా రౌడీసా? ఊడ్చేవాళ్ళు కూడా ఈడ్చుకొట్టేస్తున్నారు. దాస్ తల కావాలా నీకు? వీడి కాళ్ళు చేతులు మెడ మొండె ముక్కలు ముక్కలుగా నరికి కాలుస్తారో పూడుస్తారో మీరే డిసైడ్ చేయండి రా. ఆ డిసైడ్ చేసే లోపల కాస్త మంచి చూపిస్తావా? రే చోటు, నువ్వు దొంగ పోలీస్ ఆట ఇప్పుడు నాడేవరా? ఇక్కడికి పోలీసులు రారు కదన్నా. పోకిరి వచ్చాడు కదరా. आठ చూస్తావా? सो गाइस जैसे कि हमने ये 6th सीन भी देख लिया है, नाउ आई नो फाइट होने वाली है, तो वो फाइट हम नेक्स्ट सीन देखेंगे. ऑलरेडी वीडियो बहुत लंबी हो गई है, बट येस आई एम एंजॉइंग द मूवी एंड येस आई वांट टू सी द गेम. लेट्स सी व्हाट विल हैपन आफ्टर दिस. आई एम एक्साइटेड टू सी दैट फाइट सीन. बट जब वो पूरे फ्रेम पे सिर्फ महेश बाबू सर का इतना सा फेस दिखा रहे हैं ना, ये एंड कभी भी मैंने ये नोटिस किया है ज़्यादातर एक्टर्स को इतने पास से दिखाते नहीं है, क्योंकि अगर दिखाते हैं तो फ्लॉस दिखते हैं स्किन में. ओके, बट हिज स्किन इज so super fresh, like a chotu sa baby. Okay, like that his skin is so fresh and इतू सा भी खोट कुछ भी मतलब फेस पे कुछ भी फ्लॉस दिख नहीं रहे. आई एम लाइकिंग इट अ लॉट एंड यस. अब बात करें अगर मूवी की, तो आई कैन अंडरस्टैंड वाई पीपल आर थिंकिंग लाइक दिस, दैट दिस मूवी इज गेटिंग मिक्स्ड रिव्यूज, बट स्टिल इट इज लाइक गुड मूवी. ओके, यू कैन एंजॉय दिस इमोशंस एंड ऑल. लाइक there is so much to understand if you want to take it. Okay, like they were talking about some caste and all. Okay, so I don't understand what is this caste system and all. Seriously, I don't understand. Like I know there are there are things, people do this kind of things now also. Okay, even like we are opposing that reservation should not be there, but still if you are doing partiality, so it should be there na. Like it is there, that's why reservation is like reservation क्यों मिल रहा है लोगों को? क्योंकि you are doing partiality, still you are doing, and we want like कि reservation नहीं होना चाहिए. but क्यों नहीं होना चाहिए भाई? क्यों कर रहे हो फिर ऐसा तुम किसी के साथ? चलो वो अलग बात है, but still like caste से ही इतना कुछ, because she did intercaste marriage, because like she was loving someone and maybe they promised each other already that we will marry, and if they are not same caste, so I don't know. This doesn't make any sense for me. I don't know. Like she did the best. She left her father and she went with her husband. She did the best, because like I don't know. I cannot justify this, but like I think people understand what I want to say, because this is wrong. Whatever his father, her father is saying, that was wrong. Like you are leaving a good person on basis of their caste, or I don't know. Like it doesn't make any sense for me. Leave it. But yeah, other than that, if you will talk about mother emotion, so obviously she will always do
whatever she want to do, will do always the best for their son or their daughter. So that I'm agreeing fully 100%. Okay, but let's see. Still I'm excited to see further scenes and I'm enjoying this movie a lot. But about you guys, do you like my reaction? Comment down below if you like this video. Give it a thumbs up, subscribe my channel. I will see you super soon in next part. Till then, bye bye.